బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో సుస్థిర ఉద్యానం సుభిక్ష ఫలసాయం అంశంపై రైతు సదస్సు జరిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొని ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై అవగాహన పొందారు. ఈ సదస్సులో వ్యవసాయ పరికరాలు, ఎరువుల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధునిక పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని సూచించారు. మరి అనుభవజ్ఞాని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఒక నిజాయితీపరుడైన పంచాయతీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు, దేశాన్నే బాగు చేయాలనే వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్తో పరుగులు పెట్టిస్తూ ఉంటే కళ్ళు లేని కబోతుల్లాగా రోడ్లెక్కి నిన్న ధర్నా చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. మీకు అసలు కళ్ళు ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతూ ఉంది. కనీసం తాడేపల్లి ఊళ్ళోకి రావడానికి రోడ్లు కూడా లేని పరిస్థితులు తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం, ఏ విలేజ్ కనెక్టివిటీ లేని గత ప్రభుత్వం, ఏ రైతుని ఆదుకునేటువంటి గత ప్రభుత్వం, మీకు కళ్ళు కనపడతలేదని అడుగుతాం. మరి అనుభవజ్ఞాని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఒక నిజాయితీపరుడైన